హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సి అరుణ గారు రచించిన సత్యం శివం సుందరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రామ్మ, కొత్త పెళ్లి కూతురా అంటూ కాఫీ గ్లాస్ అందించిన తోటికోడలు వాణిని చూసి నవ్వుతూ, ఇంకా కొత్తేమిటక్క, 2 నెలలయింది అన్నాను. ఏమ్మా ప్రియా, పెళ్ళప్పటికీ ఇప్పటికీ బాగా ఒళ్ళు చేసినట్టున్నావు అంటున్న అత్తయ్యను చూసి చిరునవ్వు నవ్వుతూ, అత్తయ్య, అమ్మ చెప్పే వరకు మీరు చదువులో ఫస్ట్ అని నాకు తెలియదు అన్నాను. ఏముందిలే తల్లి అంటూ ఎవరో కేక వేస్తే వసారాలోకి వెళ్లారు అత్తయ్యగారు. ఏం ప్రియా, మా మరిది ఏమంటున్నాడు అంది వాణి. ఏమంటారు, మా అమ్మ చాలా మంచిది, మా నాన్నగారు గొప్ప కథా రచయిత, మా వదిన వంట చాలా బాగా చేస్తుంది, మా అన్నయ్య కవితల్లో మునిగి తేలుతుంటాడు అని. అదేంటి, ఇవి తప్ప మీ మధ్య మాటలేం లేవా అన్నది వాణి చిలిపిగా. అయ్యో లేకే, ఉన్నాయి, అవి కూడా చెప్తా విను. కాలేజీలో ఫలానా టైంలో ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలి. ప్రస్తుతానికి నువ్వు PhD చెయ్యు, జాబ్ పిల్లలు పెద్దయ్యాక చెయ్యొచ్చు. నేను రాసే కథలు కాస్త ఫేర్ చేసి పెట్టు, ఇలాంటివి కూడా ఉన్నాయి. సరి ఆలు లేదు చూలు లేదన్నట్టు ఇంకా పిల్లలు పుట్టనే లేదు, అప్పుడే పెద్దవాళ్ళయ్యే విషయమా? సాయంత్రం వానక్క నేను మల్లెమొగ్గలు తుంచి పెరట్లో మాల కడుతున్నాం. లోపల నుండి ఏదో చప్పుడైనట్లుగా ఉంటే హడావడిగా వెళ్లి చూశాం. పనిమనిషి సుబ్బమ్మ చీపురుతో స్టోర్ రూమ్ దబ్బీ అని నేలకేసి దేన్నో కొడుతోంది. ఏమైంది అంటూ అత్తయ్యగారు, మామయ్యగారు, బావగారు అందరూ వచ్చారు. ఏం లేదమ్మా, 2 పెద్ద ఎలుకలు అదిగోండి ఆ ఎనిప్పెట్టెల వెనకాల దాక్కున్నాయి, చప్పుడు చేసి బయటకు రప్పిద్దామని అంటూ హడావిడి చేస్తోంది. అసలు ఆ ఎన్నెప్పెట్టెలు అక్కడి నుంచి తీసేమని నీకు కాపురానికి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, విన్నావా? అసలే పాతకాలపు కొంప, 2 కొడుకులు ఉద్యోగాలు వెలగబెట్టి ఏం చేస్తున్నారు? కాస్త ఇంటిని బాగు చేయిద్దామన్న ధ్యాస ఉంటే కదా. రేపు సాయంత్రానికల్లా నాకు ఆ స్టోర్ రూంలో పచారీ వస్తువులు తప్ప మిగతావేం కనపడకూడదు. నేను నవల రాసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎన్నిసార్లు చెప్పాను? మామగారి వాక్ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకున్న సాహిత్యాభిలాషకు తగ్గట్టు పేరు పొందిన నవల కథా రచయిత మోహన్ రావు గారు కోడలు కాబోతున్నావు. కాకపోతే మీ మామగారు కాస్త కోపిష్టి అని విన్నాను. కాపురానికి వచ్చే ముందు ఒకరోజు పూలజడ వేస్తూ అమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. అత్తయ్యగారి ముఖంలో సన్నని నీటిపొర బయటకు రావాలా వద్దా అన్నట్టు ఆగిపోవడం గమనించాను. ఏంటమ్మా ఇది, ఏవో చిన్నప్పటి చిత్తు కాగితాలన్నీ అలానే ఉంచావు, ఇవి చెదలు కూడా పట్టేస్తున్నాయి, తీసి అవతల పడేయచ్చు కదా అంటున్న బావగారి వైపు వాణి చురుగ్గా చూసింది చాలే. పెద్ద మల్లాది సుబ్బమ్మలు బయలుదేరారు, 1 కప్పు కాఫీ తీసుకురా అంటూ బావగారు తన గదిలోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ పెట్టెలో ఏముందో సాయంత్రం శరత్ వస్తే అడగాలి అనుకున్నాను. మా అమ్మ చిన్నతనంలో రాసుకున్న పాటలు, వేసిన బొమ్మలు, ఇంకా ఏవేవో పద్యాలు ఎక్స్ట్రా అన్నాడు శరత్ చేగోడీలు నములుతూ. ఆవిడ మరి అంత అపురూపంగా దాచుకున్నది మీ నాన్నగారికి ఎందుకు కోపం అన్నాను ఆశ్చర్యంగా. అమాయకపు బ్రహ్మ, మీ ఆడవాళ్లు కాస్త చదువులు చదువుకోగానే పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు అంటున్న శరత్ మాటలకు అడ్డమొచ్చి, అయితే నేను అడిగిన దానికి దీనికి ఏంటి సంబంధం అన్నాను. వస్తున్నా. ఆవిడ ఆ కాలంలో మా అమ్మమ్మగారింటి కాక ఏ కందుకూరి వీరేశలింగం ఇంట్లోనో, గురుజాడు గారింట్లోనో, చలం గారింట్లోనో పుట్టి ఉండాల్సింది. సరే, పుట్టకపోయినా కనీసం మెట్టి ఉండాల్సింది. మా నాయనమ్మ తాతయ్య గారిది కాస్త సాంప్రదాయక కుటుంబం. మా నాన్నగారు కూడా తగ్గట్టే ఆడవారి పట్ల ప్రత్యేకమైన అభిప్రాయాలంటూ ఏం లేవు. అలా అని చెడ్డవాడేం కాదు. ఆయన కథా సాహిత్యంలో చిన్నతనం నుండే కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు టీవీ సీరియల్స్కి కూడా కథలు అందిస్తున్నారు. అసలు మోహన్ రావు అంటే ఎంత ఫేమసో తెలుసా? అఫ్కోర్స్ మా అన్నయ్య నేను కూడా చోటా రచయితలేమే అనుకో. అంటే ఈ జీడిపాకం సీరియల్స్ రాస్తున్నది మీ నాన్నగారా? ఉష్, గట్టిగా అరవకు, ఎవరన్నా వింటే బాగోదు. బాబాయ్ నీకు ఫోన్ అంటూ శ్రావ్య వచ్చి చెప్పడంతో ఆ డిస్కషన్ అక్కడితో ఆగిపోయింది. టేప్ రికార్డర్లో జేసుదాస్ పాటలు వింటూ తలచెక్కు తీసుకుంటూ ఆలోచించసాగాను. తెలిసినంతవరకు అత్తయ్య చాలా ఇంటెలిజెంట్, కానీ ఆమె ఇంటెలిజెన్స్, టాలెంట్స్ సబ్మసివ్గా ఉండిపోయాయి. అత్తామామలు, భర్త అందరూ ఆమెలోని టాలెంట్ బయటకు రానేయకుండా చేయడమే కాక ఆడవారు ఏమీ సాధించలేరని అపోహతో ఆమె ఆలోచనలు అన్నీ తొక్కిపెట్టారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? భరత్ శరత్లు కూడా డిటో. పెళ్లి చూపుల నాడు ఆ కవితలు, కథల ఫైల్స్ అన్నయ్య చూపించబోతే శరత్ అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం నుంచి
ఇప్పటి వరకు మా మధ్య సాహిత్య చర్చలు జరిగే సందర్భాలు లేకపోవడం, తన కథల ఫైల్స్ పబ్లిష్ అయి కాబోతున్న కవితల సంపుటి శరత్ ఉత్సాహం చూపడం, నేనేదో చెప్పబోతే దాటవేయడం వరకు అన్నీ గుర్తొచ్చాయి నాకు. వాణి కూడా చదువుకున్న అమ్మాయే. తనకు కూడా ఇక్కడ పెద్దగా వాల్యూ లేకపోవడం ఈ 4 రోజుల్లో గమనించాను. ఇక శ్రావ్య పరిస్థితి కూడా ఇంతే కదా. పిన్ని, అమ్మ భోజనానికి రమ్మంది. శ్రావ్య వచ్చి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాను. భోజనాల బల్ల మీద తండ్రి కొడుకులంతా ఏదో విషయంపై సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. అరే శరత్, నెక్స్ట్ వీక్ లాస్ట్ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రెస్టీజియస్ కథల పోటీ. ఆ వారపత్రిక ఈ పోటీలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చిన కథలను నెట్లో పెట్టి మళ్లీ సెకండ్ టైం సిటిజన్స్ చాయిస్ ప్రకారం మళ్లీ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు ఇస్తారట. అప్పుడు కానీ ఫస్ట్ వస్తే ఇక మనకు పండగే. అంటే ఇంటర్నెట్లో కథల పోటీనా? ఆసక్తిగా అడిగాను. ఒక రకంగా అలాంటిదే. మన కథలు పత్రికలో పబ్లిష్ అయి ఫస్ట్ ప్రైజ్లు ఎన్నో వచ్చాయి. ఇప్పుడంతా కంప్యూటర్ కాలం కదా, ఈసారి నెటిజన్స్ చాయిస్ అన్నాడు శరత్. నాన్నా, ఎలాగైనా మనం ఈ దెబ్బతో రౌలింగ్ అంత ఫేమస్ అయిపోతాం వరల్డ్ వైడ్. భరత్ బావగారు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఇంతకీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారా అన్నాను. మావగారు ఎందుకో నా వైపు సీరియస్గా చూసి చేయి కడుక్కొని లేచారు. చూడమ్మా, ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేస్తే అందం. నీలా చదువుకున్న వాళ్ళు కూడా అన్ని విషయాలు కల్పించుకోకూడదని విజ్ఞత నేర్చుకోకపోవడం వింతే అని మా నాన్నగారు అనకముందే నేనే అనేస్తున్నాను. కామ్గా ఉండు అన్నాడు శరత్. ఓ, మేల్ డామినేషనా అన్నాను వ్యంగ్యంగా. ప్రియా, ఊరుకోమ్మా అంది అత్తయ్య మామగారిని చూపిస్తూ సైగ చేస్తూ. కొత్త బిచ్చగాడ పొద్దరగడని తన పాండిత్యమంతా ప్రదర్శించాలని చూస్తున్నట్లుంది మీ ఆవిడ. కాస్త చెప్పు. మెట్లెక్కుతున్న నాకు మామగారి మాటలు చెవినపడి ఆగాను. దానికేం తెలుస్తుందిలేండి, చిన్నపిల్ల. నేను చెప్తాను అత్తయ్య గొంతు. ఎవరికి వాళ్ళు ఎద్దనపూడి సులోచనారాణులు, మాలతి చందూర్లు అయినట్లు ఫీల్ అయిపోతే ఎలా? కాపురానికొచ్చిన కొత్తలో మా ఆవిడ కూడా అంతే కదా. బావగారి మాటలు విని కొంచెం ఆశ్చర్యమేసింది. ఏం చేస్తున్నారు మీరక్కడ? వడియాలు పెడుతున్నారా? అమ్మలక్కల కబుర్లు చెబుతున్నారా? శరత్ మేడపైకి వచ్చి అడిగాడు. కబుర్లు చెప్తూ వడియాలు పెడుతున్నామన్నాను. ఈ మధ్య గమనిస్తున్నాను. ఏంటి మీ ముగ్గురు ఏదో ఒక చోట గ్రూప్ అయి తెగ డిస్కషన్స్ పెడుతున్నారు? ఏ, మావి అమ్మలక్కల కబుర్లే కదా, మీకేంటి అన్నాను చిరుకోపంగా. లేక టీవీ సీరియల్స్లో అత్తాకోడల్లా ఫైటింగ్ చేసుకోవాలా అన్నాను. ప్రియా, ఊరుకోమ్మా అంటూ అత్తయ్య వారిస్తూ, నాన్నగారు స్కూల్ నుంచి ఇంకా రాలేదా అని అడిగింది. లేదమ్మా అంటూ ఫోన్ మోగితే కిందకెళ్ళాడు శరత్. ఏమైనా మామగారు స్కూల్లో వర్క్ చేస్తూ ఇలా కథారచయిత కావడం గ్రేటే అన్నాను పిండి చేతులు కడుక్కుంటూ. అసలు ఆ ఛాన్స్ ఈమెకు రావాల్సింది అంటూ వాణి చెప్పబోయి అత్తయ్య ముఖం చూసి ఆగిపోయింది. నాకు తెలుసు అత్తయ్యకి టీచర్ పోస్ట్ వస్తే మామయ్య గారు చేరనీయలేదని అన్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, పదండి భోజనాలు వేళయింది అంటున్న అత్తయ్యని అనుసరించాము. పోస్ట్ అన్న కేకతో మెలకు వచ్చి బయటకొచ్చాను. కొరియర్ మేడం అంటూ ఒక కవర్ ఇచ్చాడు కొరియర్ అబ్బాయి. ఎవరమ్మా అంటూ అత్తయ్య లోపల నుండి వచ్చింది. కొరియర్ అత్తయ్య అన్నాను. అప్పుడే స్కూటర్ దిగి భరత్, వాణి, శ్రావ్య లోపలికొచ్చారు. ఏంటమ్మా కవరు? అరే, ఇది ఆ వీక్లీకి రాసిన కథల పోటీ. మాటలు పూర్తి కాకుండానే నా చేతిలోంచి లాక్కొని భరత్ యాహూ అని అరిచి చకచకా కవర్ విప్పి చూశాడు. అత్తయ్య నేను ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందని అడిగే లోపలే పాపం మా బావగారి ముఖం చిన్నబోయింది. వాణి ధైర్యం చేసి అతని చేతిలోని కవర్ తీసుకుని నాకు చేతికిచ్చింది. ఇంకా ఈ లోకంలోకి రాని బావగారి మొహం చూస్తూ మ్యాటర్ చదివాను. చిన్న చిరునవ్వు నా పెదాల మీదకి వచ్చి మాయమైంది. ఏముందమ్మా అందులో అంది అత్తయ్య. ఏం లేదండి, ఈ మధ్య వీళ్ళు చెప్పిన ప్రెస్టీజియస్ కథల పోటీ రిజల్ట్స్. మా వారు బావగారు పంపిన కథని సాధారణ ప్రచురణకు తీసుకున్నట్లు ఎవరో కొత్త రచయితలట సత్యం, శివం, సుందరంల కథ ఫస్ట్ ప్రైజ్కి సెలెక్ట్ అయినట్టు వచ్చింది అన్నాను. అలాగా అని అత్తయ్య, ఒరే భరత్, లేరా, లేచి కాఫీ తాగు అంటూ బావగారిని తట్టి లేపారు. ఇంతలో మామగారు, శరత్ కూడా వచ్చారు. అందరికీ విషయం అర్థమైంది. పక్క దుప్పట్లో పరుస్తుంటే శరత్ అన్నాడు, నేను చాలా డిస్కరేజ్ అయ్యాను ప్రియా. అందుకే అన్నాను మనిషికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని. ఫేర్ కాపీని చేత చదివించినా బావుండేది. ఛ, వద్దులేండి, ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలి. ఇంతకీ ఏ సబ్జెక్టు మీద కదల్లేరు అన్నాను. ఏ కలనున్నాడో చెప్పాడు శరత్. ఏముంది, ఎదుటివారిలో మంచి గుర్తించడం వలన మానవత్వం కొత్త పుంతలు తొక్కుతుంది.
మన ఆలోచన దృక్పథాల్లో మార్పు రావాలి అనే విషయం అంతర్లీనంగా చెబుతూ భార్యాభర్తల ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తూ కదల్లాం. అంటే భార్యని భర్త కనీసం నీలో ఉన్న ప్రతిభ గుర్తించాను, నీ కృషి హర్షిస్తున్నాను, నీకు అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయి సుమి అని పొగుడుతూ ఉంటాడా? చచ్చా, ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతాయా? ఉల్టాగా చెప్తే ఎవరికైనా నచ్చుతుందా? అదే మీ పొరపాటు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఇంకా ఆడవారు వెనకబడి ఉన్నారనే భావన మీ మగవారిలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. వారి పట్ల చూపించాల్సిన కనీస సానుభూతి, ప్రోత్సాహం చూపకపోవడం ఇది చేస్తున్న తప్పు. ఇప్పుడంతా కొత్తగా ఆలోచించాలి. ఆడవారిని మెయిన్ విలన్లుగా చూపి టీవీ సీరియల్స్ రాస్తే చెల్లుతాయి, కానీ నెట్లో పెట్టేలాంటి లేటెస్ట్ కంటెస్ట్లలో ఆడవారిని చిన్నతనంగా చూపితే నెగ్గుతారా? పూలతోటలో కలుపు మొక్కలు లాగేసినట్లు నిరర్ధకపటి ఆలోచనలు సమూలంగా ఏరివేస్తే మనసు విశాలమవుతుంది. కొత్త భావాలకు చోటు దొరుకుతుంది. కొత్త భావాలలో నవ్యత, విశాలత గోచరిస్తాయి. నిజమే ప్రియా, నాకు ఏదో జ్ఞానోదయం అయినట్లుగా ఉంది. వేడిగా ఓ టీ ఇస్తావా? ఆ పేరుగల వాళ్ళెవరిక్కడ లేరంటే వినవే. మామగారి కేకలతో వంటింట్లో ఉన్న అత్తయ్య, నేను, వానక్క హాల్లోంచి భరత్, శరత్ బయటికొచ్చాము. ఇంటి అడ్రస్ ఇదే సార్, చూడండి అతను వాదిస్తున్నాడు. అతను చెప్పింది కరెక్టే మామగారు, ఆ మనీ ఆర్డర్ మనదే అన్నాను నేను. ఏంటమ్మా? సత్యవాణి, శివప్రియ, సుందరలక్ష్మి ఎవరు వీళ్ళంతా అంటూనే అర్థమైనట్లు తలూపి లోపలికి వెళ్లారు ఆయన. మేము సంతకాలు చేసి డబ్బు తీసుకుని మామగారి చేతిలో పెట్టాము. క్షమించండి మామగారు, అత్తయ్యగారు చక్కటి కవయిత్రి, రచయిత్రి అని మీకు తెలియంది కాదు. నేను ఒక మోస్తరు రచయిత్రినే. కానీ మా పట్ల మీకు సదభిప్రాయం లేదని తెలిసాక మేం ముగ్గురం ఆలోచించి ఒక చక్కని కథ రాసి మీతో పాటే అదే కథల పోటీకి అత్తయ్య చేత ఫెయిర్ చేయించి సత్యం శివం సుందరం పేరుతో పంపాము. ఏదో సాధారణ ప్రచురణకు స్వీకరిస్తారనుకున్నాం, కానీ ఇలా ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అనుకోలేదు అన్నాను. అప్పుడు మా మామగారి మొహం చూడాలి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.